అసలు హైపరాది గారికి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి బాధలు గాని, కనీసం ఈరోజు యువకులు, రైతులు, మహిళలు ఏ రకమైనటువంటి బాధలు పడుతున్నారో ఒక్క శాతమన్నా ఆయనకి అవగాహన ఉందా? మరి పిఠాపురం ఎన్నికల సమయంలో ఆయన పవన్ కళ్యాణ్ గారి తరపున వకాల్తా పుచ్చుకొని పిఠాపురం నియోజకవర్గం మొత్తం తిరిగి పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రపంచం మొత్తం చూసేలాగా చేస్తాం అని ప్రచారం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో ఒక దళితులని సమాజం నుంచి బహిష్కరించినటువంటి ఘటన, ఒక చిన్నారిపై అఘాయిత్యం జరిగినటువంటి పరిస్థితి, ఇలాంటివి సంఘటనలు జరిగినప్పుడు ఏ రోజైనా హైపరాది స్పందించినటువంటి పరిస్థితి ఉందా? అసలు 2 సంవత్సరాలు అవుతుంటే అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి వాగ్దానాల పైన ఈ హైపరాది అనేటువంటి వాడు ఎప్పుడైనా వచ్చి స్పందించాడా? కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైనా విమర్శలు, ఆరోపణలు వస్తే మాత్రం తగుదునమ్మా అంటూ వచ్చి మీడియాల ముందర మాట్లాడడం. ఈరోజు సాక్షాత్తు సుగాలి ప్రీతి గారి తల్లే చెబుతుంటే దానిని అవాస్తవం అంటాడు ఈ హైపరాది. కొంచెమైనా మతుందా? ఇలాంటి పనికి మాలిన వెధవలందరినీ కూడా సమాజం నుంచి వెలివేయాల్సినటువంటి పరిస్థితి ఉంది.